ఆదిలాబాద్కి వెళ్ళి నాకు మన పువ్వాడ అజయ్ కుమార్ గారు మాజీ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు ఖమ్మం ఆయన ఫోన్ చేశాడు. రామన్న, నేను ఇన్ని రోజులు మా ఖమ్మం కార్పొరేషన్ చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటుంటే, ఖమ్మం కార్పొరేషన్ బాగా చేసిన నేను ఒక ఫీలింగ్లో ఉంటే, కానీ ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ చూసిన అమ్మతో చెప్తున్నా మా జోగురామన్న నాకంటే బాగా చేసుకున్నాడే అని చెప్పి అజయ్ గారు ఫోన్ చేశాడు. అయితే అనుకోకుండా నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఆ ఫోన్ వచ్చినప్పుడు ఒకటే దగ్గర ఉన్నా. అన్న ఇట్లా అంటున్నాడు అజయ్, ఇట్లా అంటున్నాడు అని నేనంటే మా జగదీష్ అన్న ఏమన్నాడు తెలుసా, నేను నా సూర్యాపేట కంటే ఖమ్మం ఏదో బాగుందట అని చెప్పి అటు ఖమ్మం పోయినప్పుడు అనుకున్నా నేను, మరి ఇప్పుడు ఖమ్మం కంటే ఆదిలాబాద్ బాగుందట అని చెప్పి అజయ్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుందని జగదీష్ అన్నాడు. ఒక ఖమ్మము, ఒక సూర్యాపేట, ఒక ఆదిలాబాద్ కాదు, నేను ఇవాళ చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ఆత్మవిశ్వాసంతో, చాలా గర్వంతో చెప్తా ఉన్నా. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో హైదరాబాద్ తో సహా చిన్న మున్సిపాలిటీ అయిన భూత్పూర్ కావచ్చు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కావచ్చు, జమ్మికుంట కావచ్చు, హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో హుజురాబాద్ కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, వనపర్తి కావచ్చు, ఒకటి ఇది అదే కాదు, వికారాబాద్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అవార్డు కూడా వచ్చింది. జనగామ మున్సిపాలిటీ కూడా భారతదేశంలో 3వ స్థానంతో అవార్డు వచ్చింది. వీళ్ళు వాళ్ళు కాదు, మా జమున గారు వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత గొప్పగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మన పెద్దలు తెలంగాణ బాపు రైతు బంధు కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభినందించాలి. ఎందుకు జరిగింది అంటే, ఏదో ఒక మనిషి ఇట్లా నోట్లకి వెళ్ళిన డైలాగులు కొడితే పనులు కావు. చాలా మందికి ఉంటాయి కళలు కనుడు ఈజీ, కానీ ఆ కళలను సాకారం చేయాలంటే దానికి చాలా కథ కావాలి, దానికి పెద్ద వ్యవస్థ కావాలి, పైసలు ఇవ్వాలి, విధులు నిర్వచించాలి, నిధులు ఇవ్వాలి, ఒక విజన్ ఉండాలి, దానికి తగ్గ విధంగా పని జరగాలి. పని చేసేందుకు మీరుండాలి. లేకపోతే ముఖ్యమంత్రి కళలు కనగానే తెల్లారి వరకు రోడ్లు పడాయి, ముఖ్యమంత్రి కళలు కనగానే తెల్లారి వరకు మోరీలు కావు, ముఖ్యమంత్రి గారు డైలాగ్ కొట్టగానే నోట్లకి వెళ్ళి జీవో రాదు, వెనకకెళ్ళి నిధులు రావు. ఇది కావాలంటే ప్రణాళికబద్ధమైన ఆలోచన విధానం ఉండాలి. కేసీఆర్ గారు మాకు నేర్పింది ఏంటంటే, మా అందరికీ, మీ అందరికీ, మనందరికీ నేర్పింది ఏంటంటే, ప్లాన్ యువర్ వార్డ్, ప్లాన్ యువర్ టౌన్, ప్లాన్ యువర్ విలేజ్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ మండల్, ప్లాన్ యువర్ కాన్స్టిట్యూన్సీ. అంటే ప్రణాళిక. మీ పట్టణానికి ఏముండాలి? మీ పట్టణంలో పార్క్ ఉందా? మీ పట్టణంలో ఎవరైనా చచ్చిపోతే మంచి శ్మశాన వాటిక ఉందా? మీ పట్టణంలో చెత్త అంతా యాడ తీసుకుపోయి పారవస్తున్నారు, డంపింగ్ యార్డ్ ఉందా? ఆ డంపింగ్ యార్డ్ లో ఏం చేస్తాండ్రు? మీ పట్టణంలో మంచిల సౌలత ఎట్లుంది? మీ పట్టణంలో మురికినీటి సౌలత ఎట్లుంది? మటన్ షాపులు ఉంటాయి, చికెన్ సెంటర్లు ఉంటాయి, వాటి వ్యర్థాలు ఎక్కడ వారేస్తుండ్రు, ఏం చేస్తుండ్రు? ఇంత లోతుకి ఎవడన్నా ముఖ్యమంత్రి ఆలోచిస్తారాము? గట్ల కేసీఆర్ గారు మాకు కూర్చోబెట్టుకొని ఒక్కొక్క పట్టణంలో, ఇప్పుడు మీ ఇల్లు మీరు ఎట్లయితే తీర్చిదిద్దుకుంటారో గట్లనే మన పట్టణాలను, మన ఊళ్ళని కూడా తీర్చిదిద్దాలని చెప్పి, ఆఖరికి పల్లెల్లో ఎట్లయితే పల్లె ప్రకృతి వనాలు పెట్టుకున్నామో అట్లాగే పట్టణాల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలు, డంప్ యార్డ్లు, శ్మశాన వాటికలు, మీ 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 వార్డులో ఇంటింటికి నల్లా నీళ్లు, ఇంటి ముంగట మురికినీటి కాలువ ఉందా లేదా, ఈ పద్ధతుల్లో ప్లాన్ చేసి సారేమన్నాడు, మనం ఏదో వచ్చే ఎలక్షన్ కోసం చేయకండి, ఒక 15-20 ఏళ్ల ప్రణాళిక రూపొందించి మొదట 5 ఏళ్లలో ఏం చేయగలుగుతాం, వచ్చే 5 ఏళ్లలో ఏం చేయగలుగుతాం. ఎందుకంటే అన్ని పనులు ఒకటేసారి కావు. పిండి కొద్ది రొట్టె, పిండి ఎంత ఉంటే రొట్టెకి అంతే అవుతుంది. అంతేగాని మనం అన్ని ఒక్కసారి చేయాలి చూమంతరంటే కాదు.